రీసెంట్ గానే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కమర్షియల్ గా ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. రష్మిక మందన్న తొలిసారిగా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇంత పెద్ద హిట్ అవుతుందని బహుశా రష్మిక అభిమానులు కూడా ఊహించుండరు. ఎందుకంటే ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా విడుదలకు ముందు క్లిక్ అవ్వలేదు కాబట్టి. నిన్నగాక మొన్న విడుదలైనట్లు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే 7వ రోజులోకి అడుగుపెట్టేసింది. మొదటి 6 రోజులకు కలిపి ఈ సినిమా 18 కోట్ల 25 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు, 9 కోట్ల 21 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక విడుదలకు ముందు 7 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకు అప్పుడే 2 కోట్ల 21 లక్షల రూపాయల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి నెట్ఫ్లిక్స్ సంస్థ 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 4 వారాల ఓటీటీ డీల్ ఉండడంతో ఈ సినిమా నెలాఖరున నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. థియేటర్స్ లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఖచ్చితంగా ఓటీటీలో థియేటర్స్ కంటే ఎక్కువ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ ద్వారా చూసే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 53 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా సీడెడ్ ప్రాంతం నుండి 56 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 2 కోట్ల 6 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 రోజులకు 5 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. అదేవిధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1,12 లక్షల, ఓవర్సీస్ నుండి 3 కోట్ల రూపాయల షేర్ వసూళ్లొచ్చాయి. ఓవరాల్ గా 9 కోట్ల 21 లక్షల షేర్ వసూళ్లొచ్చాయి.